సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో 2025 ఐటీ అప్లికేషన్స్ ఫర్ మేనేజ్మెంట్ క్వెషన్ పేపర్ ఎలా వచ్చిందో, అసలు మీరు ఎగ్జామ్ ఎలా రాయాలి, అసలు ఎటువంటి క్వెషన్స్ వస్తాయి, అసలు ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్‌కి మనకి క్వెషన్ పేపర్ వస్తది, ఎంత టైమ్ ఇస్తారు, అసలు ఎట్లా రాయాలని చెప్పేసి మొత్తం క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, మనకు సెక్షన్‌లో ఎన్ని మార్క్స్ ఒస్తాయి? సెక్షన్ బిలో ఎన్ని మార్క్స్ ఒస్తాయి? అసలు సెక్షన్ సి ఉందా? లేదా? అసలు టోటల్ సెక్షన్స్ ఎన్నుంటాయి? అన్నీ క్లియర్ చేస్తా. ఓకేనా? సో, ఎట్లా ఉంటదో అన్నీ క్లియర్ చేస్తాను. సో, చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూడండి అంతే. ఓకేనా? సో, నేనిప్పుడు మంచిగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చివరి వరకు చూడండి. ఇక్కడ చూస్తే మనకు ఐటీ అప్లికేషన్స్ ఫర్ మేనేజ్మెంట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 40 మార్క్స్‌కి కండక్ట్ చేస్తారు. సో, యాస్ పర్ 2025 పేపర్ ఇక్కడ కనిపిస్తుంది 2025 పేపర్ అన్నమాట. ఓకేనా? యాస్ పర్ 2025 పేపర్ మనకు 40 మార్క్స్‌కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో, 40 మార్క్స్‌కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో, లాస్ట్ ఇయర్ వచ్చేసి 40 మార్క్స్‌కి కండక్ట్ చేసిర్రు. 60 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్ అన్నమాట. ఓకే. 60 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్ ఎగ్జామ్, 40 మార్క్స్ వచ్చేసి ఎక్స్‌టర్నల్ ఎగ్జామ్ అట్లనమాట. సో, మీరు 40 మార్క్స్ పేపర్‌ని ఎక్స్‌పెక్ట్ చేయాలి. సో, ఏంటంటే కొందరు రూమర్స్ వస్తున్నాయి. మేబీ ఈ సంవత్సరం చేంజ్ అవ్వచ్చు. 60 మార్క్స్ పేపర్ అవ్వచ్చు అని చెప్పేసి. సో, యాస్ పర్ ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పటివరకు ఎటువంటి మనకు అనౌన్స్‌మెంట్ రాలేదు. నోటిఫికేషన్ ఏం రాలేదు చేంజ్ అయినట్టు. బట్ సమ్ రూమర్స్ వస్తున్నాయి. మనం చెప్పలేం. సో, లాస్ట్ ఇయర్ పేపర్ ప్రకారం అయితే 40 మార్క్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 99% మాత్రం ఇటువంటి పేపరే వస్తది. 40 మార్క్స్ పేపరే వస్తది. సో, ఇక్కడ చూసుకుందాం. అసలు 40 మార్క్స్ పేపర్ వస్తే ఎట్లుంటది క్వెషన్ పేపర్ అని చెప్పేసి మనం చూసుకుందాం. ఓకేనా? సో, మనకు 40 మార్క్స్ పేపర్ వస్తది. సో, మనకు ఎన్ని ఎన్ని సెక్షన్స్ ఉంటాయంటే 2 సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి. సో, 2 సెక్షన్స్ మాత్రమే ఉంటాయి. సెక్షన్ ఏలో 10 మార్క్స్, సెక్షన్ బిలో 30 మార్క్స్ అన్నమాట. ఓకే. సెక్షన్ ఏలో 10 మార్క్స్, సెక్షన్ బిలో 30 మార్క్స్ ఉంటాయి. సో, ఇక్కడ మనకు సెక్షన్ ఏలో ఎట్లా ఇచ్చిండో చూడండి. సెక్షన్ ఏలో ఇక్కడ చూసుకుంటే మనకు 5 యూనిట్స్ నుంచి 5 క్వెషన్స్ వస్తాయి. షార్ట్ క్వెషన్స్. యాజ్ ఇట్ ఈస్‌గా మనకు అన్ని సబ్జెక్ట్స్ లాగానే 5 యూనిట్స్ నుంచి 5 యూనిట్స్ నుంచి 5 క్వెషన్స్. ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వెషన్ అన్నమాట. సో, ఇక్కడ యూనిట్ 1లో ఏం క్వెషన్ ఇచ్చింది చూడండి. ప్రతి క్వెషన్‌కి 2 మార్క్స్ యాజ్ ఇట్ ఈస్‌గా. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి లిస్ట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. లిస్ట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. కంప్యూటర్ సిస్టమ్ యొక్క కాంపోనెంట్స్ రాయమన్నాడు. ఇది మీకు తెలిసిందే. నెక్స్ట్ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? క్లౌడ్ కంప్యూటింగ్ గురించి కూడా తెలుసు. వాట్ ఈస్ పాస్వర్డ్? పాస్వర్డ్ అంటే ఏంటి? తెలుసుగా మీకు. పాస్వర్డ్ లేనిది మన ఫోనే వాడం అసలకి. మనకు చాలా చాలా పర్సనల్స్ ఉంటాయి గదా! సో, పాస్వర్డ్ లేనిది ఫోన్ వాడం. సో, దాని గురించి మీకు బాగా తెలుసు. పేజ్ నిండా రాయమన్నా రాస్తారు. అట్లా. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ వచ్చేసి ఏంది? డిఫైన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటో అడిగిండు. సో, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే కూడా తెలుసు. అసలు డేటాబేస్ అంటే ఏంటి? అది ఎట్లా మేనేజ్ చేస్తారు? వాటి యొక్క సిస్టమ్ ఏంటి? అని గురించి మీకు చాలా తెలుసు. ఎందుకంటే డిగ్రీలో ఒక సెమిస్టర్ సబ్జెక్టే ఉంది డీబీఎంఎస్ అని చెప్పేసి. అట్లా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ చూసుకుంటే రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ ఫైర్ వాల్స్. ఫైర్ వాల్స్ వచ్చేసి దేనికోసం ఉంటాయి? సర్వర్‌ల సెక్యూరిటీ కోసము. ఒక ఆర్గనైజేషన్‌లో, ఒక కంపెనీలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అది లీక్ అవ్వకుండా ఫైర్ వాల్స్ అనేటివి ప్రొటెక్షన్‌కి పెట్టుకుంటారు. అట్లా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు 5 క్వెషన్స్ వచ్చినాయి. 5 యూనిట్స్ నుంచి ఒక్కొక్క దానికి 2 మార్క్స్. 10 మార్క్స్ యాజ్ ఇట్ ఈస్‌గా. ఎట్లయితే వేరే ఎగ్జామ్స్ ఉన్నాయో మిగతా ఎగ్జామ్స్‌లో వచ్చినట్టే 10 మార్క్స్ సెక్షన్ ఏలో. ఎటువంటి చేంజ్ లేదు ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే సెక్షన్ బి. పార్ట్ బిలో చూసుకుంటే ఎస్సే టైప్ క్వెషన్స్. దీనికొచ్చేసరికి మనకు మొత్తంగా 5 క్వెషన్స్ వస్తాయి. 5 క్వెషన్స్‌కి ఇంటర్నల్ చాయిస్ ఉంటది. సో, ఈ 5 క్వెషన్స్ వచ్చేసి 5 యూనిట్స్‌ని కవర్ చేస్తాయి. యూనిట్ 1లో నుంచి 2, యూనిట్ 2లో నుంచి 2, యూనిట్ 3లో నుంచి 2, యూనిట్ 4లో నుంచి 2, యూనిట్ 5లో నుంచి 2 అన్నమాట. సో, ఇక్కడ యూనిట్ 1లో మనకు ఎన్ని క్వెషన్స్ ఇచ్చిండు చూడండి ఇప్పుడు. ఏ ఇచ్చిండు, బి ఇచ్చిండు. ఈ 2 క్వెషన్స్ వచ్చేసి మనకు యూనిట్ 1లో నుంచి వచ్చినాయి. సో, ఇంకోటేందంటే సో, ఇక్కడ మనకు మిగతా సబ్జెక్ట్స్‌లో చూసుకుంటే ఒక్కొక్క క్వెషన్‌కి 8 మార్క్స్ వచ్చేటియి. కానీ ఇక్కడ ఐటీ అప్లికేషన్స్ ఫర్ మేనేజ్మెంట్ ఎగ్జామ్‌కొచ్చేసరికి ఒక్కొక్క లాంగ్ క్వెషన్‌కి ఓన్లీ 6 మార్క్స్ వచ్చినాయి. ఓకేనా? ఓవరాల్‌గా మనకు సెక్షన్ బిలో 30 మార్క్స్ స్కోర్ చేస్తాం. సెక్షన్ ఏలో 10 మార్క్స్. టోటల్ 40 మార్క్స్. ఇట్లనమాట. ఓకే. సో, మనకిక్కడ 2 పేపర్స్ రాయాలి కంపల్సరీ. 2 సైడ్స్. పేపర్స్ అంటే మళ్ళా ఫుల్ పేపర్ కాదు. 2 సైడ్స్. 2 సైడ్స్ రాస్తేనే మాకు మార్క్స్ పడతాయి. ఎందుకంటే ఇది కూడా 6 మార్క్స్‌కి కాబట్టి మనకు ఫుల్ మార్క్స్ కావాలంటే కంపల్సరీ 2 సైడ్స్ రాసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే యూనిట్ 1లోకెళ్ళి వచ్చిన క్వెషను, సిక్స్త్ క్వెషను డిఫరెన్షియేట్ బిట్వీన్ ద హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్. హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్‌కి డిఫరెన్స్ రాయమన్నాడు. హార్డ్‌వేర్ ఏంటేంటి? కంప్యూటర్ పార్ట్స్ ఇవన్నీ ఉంటాయి గదా! ఆ పార్ట్స్ ఏదైతే స్పేర్ పార్ట్స్ ఉంటాయి గదా! మనకిప్పుడు మౌస్ గావచ్చు, సీపీయూ గావచ్చు, కీబోర్డ్ గావచ్చు ఇవన్నీ హార్డ్‌వేర్ కిందకి. సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? ప్రోగ్రామ్స్. అవన్నమాట. దాని గురించి డిఫరెన్షియేషన్ మనము ఒక 6-7 పాయింట్స్ రాసేస్తే ఒక్కొక్క పాయింట్‌కి ఒక్కొక్క మార్క్ ఏసినా గాని మనకు 6 మార్క్స్ అనేటివి ఫుల్ మార్క్స్ పడతాయి. అట్లనమాట. కొద్దిగా మంచిగా ఎలాబొరేట్ చేసి రాయాల. ఎట్లా అంటే హార్డ్‌వేర్ మీన్స్ అని జెప్పేసి హార్డ్‌వేర్ మీన్స్ సో అండ్ సో. హార్డ్‌వేర్ హావ్ సో అండ్ సో. హార్డ్‌వేర్ కన్సిడర్ సో అండ్ సో. హార్డ్‌వేర్ హ్మ్
బిలాంగ్స్ టు సో అండ్ సో అని జెప్పేసి, ఇట్లా మంచిగా హార్డ్‌వేర్ అని జెప్పేసి కంపల్సరీ అక్కడ వర్డ్ ఇంక్లూడ్ అయ్యేటట్టు రాస్తే మనకు సెంటెన్స్ అనేది పెరుగుతది. అట్లనమాట. సో, బాక్స్ ఫార్మాట్‌లో రాయాలి మంచిగా నీట్‌గా. హెడ్డింగ్స్ బెట్టాలి. లేకపోతే ఇక్కడ బేసిస్ ఆఫ్ అని గూడా రాయాలి. వాట్ ఈస్ మీనింగ్ అని జెప్పేసి, టైప్స్ అని జెప్పేసి, సో అండ్ సో అని జెప్పేసి ఇక్కడ బేసిస్ రాసి పక్కన 2 డిఫరెన్సెస్ రాయాల. అట్లనమాట. సో, మనము యూనిట్ వైస్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేసుకున్నాం గదా! సో, దాంట్లో 2025లో ఏ క్వెషన్ వచ్చినా గాని, ఏ క్వెషన్స్ వచ్చినాయో ఆ క్వెషన్స్‌కి ఎక్స్‌ప్లనేషన్ గూడా ఇంక్లూడ్ చేస్తా. ఓకేనా? మీరు డోంట్ వర్రీ ఈ క్వెషన్స్‌కి మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ ఉండదనుకోని చెప్పేసి భయపడకండి. మన ఎక్స్‌ప్లనేషన్ వీడియోలో ప్రతి లాంగ్ ఆన్సర్స్‌కి ఫస్ట్ క్వెషన్ ఇదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 2025లో కవర్ అయిన క్వెషనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, అదన్నమాట. సో, నెక్స్ట్ సిక్స్త్ బి చూసుకుంటే రైట్ అబౌట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ దేర్ క్లాసిఫికేషన్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే మీకు తెలుసు. సో, ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఇయర్‌లో మా ఒక స్టూడెంట్ వచ్చేసి ఏమన్నాడంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే నేను మొత్తం నాకు తెలిసింది రాసేసిన సి అండ్ సి ప్లస్ అని చెప్పేసి ఇట్లా రాసేసిన అన్నాడు. అయినా గాని మార్క్స్ పడ్డాయంట. అట్లా మీకు ఒకవేళ మీరు చదువుకోకపోతే, మీరు ప్రిపేర్ అయింది రాకపోతే మీకు ఓన్‌గా మీకేం తెలుసో అది రాసేయాల. క్వెషన్‌ని మాత్రం వదిలిపెట్టొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి క్వెషన్ వచ్చినా గాని, మీకు టాపిక్ తెలవకున్నా గాని, జస్ట్ దానికి రిలేటెడ్‌గా రాయాల. హెడ్డింగ్స్ పెట్టి రాసేస్తే కనీసం హాఫ్ మార్క్స్ అయినా పడతాయి. ఎప్పుడైనా గాని మనకు క్వెషన్ పేపర్‌ల ఏ క్వెషన్ కూడా వదిలిపెట్టొద్దు. రాలేదన్న ముచ్చటనే లేదు. ఓన్‌గా రాసేయాలి అంతే. నీట్‌గా రాయాలి. మంచి హ్యాండ్ రైటింగ్ పెట్టుకొని రాసేస్తే సరిపోతది. హ్యాండ్ రైటింగ్ నీట్‌గా రాస్తే మార్క్స్ అనేది కనీసం నువ్వు రాసినందుకైనా హాఫ్ మార్క్స్ ఇస్తాడు. అట్లనమాట. ఓకేనా? సో, ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అడిగిండు అండ్ దేర్ క్లాసిఫికేషన్ కూడా అడిగిండు. నెక్స్ట్ సెవెంత్ క్వెషన్. ఇది సెకండ్ యూనిట్‌లోకెళ్ళి అడుగుతాడు. ఏంటి? డిఫైన్ అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఫాలోయింగ్. ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో రాయమన్నాడు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ యొక్క డిఫరెన్సెస్ రాయమన్నాడు. అలాగే మిషన్ లెర్నింగ్ గురించి కూడా డిఫైన్ చేయమన్నాడు. అట్లనమాట. ఫస్ట్ డిఫైన్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫైన్ చేయాలా. తర్వాత మెషిన్ లెర్నింగ్ డిఫైన్ చేయాలా. తర్వాత బాక్స్ ఫార్మాట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి, మిషన్ లెర్నింగ్‌కి మనము డిఫరెన్సెస్ రాయాలా. అట్లనమాట. నెక్స్ట్ బి క్వెషన్ చూసుకుందాం. యూనిట్ 2లో నుంచి బి క్వెషన్ ఏందో అడిగిందో చూద్దాం. యూనిట్ 2లో నుంచి బి క్వెషన్ ఏం అడిగిందో చూద్దాం. ఎలాబరేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ రియాలిటీ అండ్ లిస్ట్ ఔట్ ఇట్స్ కాంపోనెంట్స్. ఏంటి? వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి? దాని యొక్క కాన్సెప్ట్, దాని యొక్క కాంపోనెంట్స్ రాయమన్నాడు. అట్లనమాట. నెక్స్ట్ యూనిట్ 3లోకెళ్ళి ఏం అడిగిండు చూద్దాం. యూనిట్ 3లోకెళ్ళి ఏం అడిగిండు ఎయిత్ క్వెషన్ వచ్చేసి ఏం అడిగిండు? ఎక్స్‌ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఇంటర్నెట్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్. సో, వరల్డ్ వైడ్ వెబ్ అండ్ ఇంటర్నెట్ డిఫరెన్సెస్ అడిగిండు. నెక్స్ట్ బి క్వెషన్ చూద్దాం. మెన్షన్ ఎనీ నెట్వర్క్ టోపోలాజీస్ అండ్ అలాంగ్ విత్ ద ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్ అండ్ కాన్స్ అంటే మేబీ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కావచ్చు. నేను క్లారిటీగా మనం వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? యూనిట్ 3 ఎక్స్‌ప్లనేషన్ ఉంటది కదా! అప్పుడు చెప్పుకుందాం. ఓకేనా? నెట్వర్క్ టోపోలాజీస్ అంటే కూడా మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అట్లా. నెక్స్ట్ యూనిట్ 4లో నుంచి ఏ క్వెషన్స్ అడిగినో చూద్దాం. ఇక్కడ నైన్త్ ఏ క్వెషన్ చూసుకుంటే యూనిట్ 4లో నుంచి అడిగింది. ఏంటి? డిఫైన్ ఈఆర్‌పి అండ్ లిస్ట్ ఔట్ ఇట్స్ కోర్ మాడ్యూల్స్. ఏంటి? మనకు ఈఆర్‌పి అంటే ఒక అకౌంటింగ్ టూల్ అన్నమాట. ఈ అకౌంటింగ్ టూల్ వచ్చేసి ఆర్గనైజేషన్‌లో యూజ్ చేస్తారు అకౌంటింగ్ కోసం. సో, దాని గురించి మనం రాయాలా. అలాగే కోర్ మాడ్యూల్స్ గురించి కూడా రాయాలన్నమాట. ఇది ఓన్‌గా రాయమంటే పెద్దగా ఏం రాయలేం. మనకు జస్ట్ కొద్దిగా జనరల్ నాలెడ్జ్ లాగా ఒక 2, 3 లైన్స్ రాయగలుగుతాం. అంతకు మించి మనం ప్రిపేర్ అవ్వకుండా రాయలేం. సో, మనకిక్కడ నైన్త్ లెసన్‌లో కంపల్సరీ కొన్ని డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. అవి కవర్ చేసుకోవాలి మీరు. ఏవైతే కొన్ని మీకు తెలిసినవి ఉంటాయో అవి కవర్ చేయకపోయినా పర్వాలేదు గానీ, మనం ఏదైతే మనకు తెలవనిది ఉన్నదో కవర్ చేయాల. ఎందుకంటే మీకు తెలవనియి వచ్చినాయనుకో ఇబ్బంది గదా! మీరు ఎగ్జామ్‌లో లైక్ పాస్ అయితా అనే ఉద్దేశ్యంతోని గాదు. ఓ గ్రేడ్‌తోని వస్తా అని చెప్పేసి రాయాల. ఓ గ్రేడ్ తెప్పించుకుంటానే ఉద్దేశ్యంతోనే రాయాల. అప్పుడే కనీసం ఏ గ్రేడ్ అన్నా వస్తది. నాకు నేను పాస్ అయిపోతాను వేరనుకో, ఏమైనా కింద మీద అయిందనుకో ఇబ్బంది గదా! మళ్ళీ సప్లీలు రాయాలి. అవును అనవసరంగా డబ్బులు వేస్ట్. మనకు ఒక బ్యాడ్ నేము ఇంట్లో అట్లనమాట. అనవసరంగా ఎందుకట్లా? మంచిగా మనకు టైమ్ ఉంది గాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. మంచిగా నేను ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ పెడతా ప్రతి యూనిట్‌కి. అలాగే లాస్ట్ మినిట్ రివిజన్ పెడతా. టాప్ 5 క్వెషన్స్, టాప్ 10 క్వెషన్స్ ప్రతి వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. నేను చెప్పిన దాంట్లో ఆల్‌మోస్ట్ 80% కంపల్సరీ క్వెషన్స్ కన్సిడర్ అయితున్నాయి. 80% క్వెషన్స్ మనకి ఎగ్జామ్స్‌లో వస్తున్నాయి. చాలా స్టూడెంట్స్, చాలా మన సబ్‌స్క్రైబర్స్ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. అన్న మీరు చెప్పినయి మంచిగా అర్థమైతున్నాయి. మీరు చెప్పినయి వస్తున్నాయి. ఎందుకంటే నేను ఎట్లా చేస్తా అంటే టాప్ 10 క్వెషన్స్ అని చెప్పేసి ఎట్లా కంపల్సరీ అవే వస్తాయని చెప్పా. ఇంపార్టెంట్ క్వెషన్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తా. ఎందుకంటే మన క్వెషన్ పేపర్ మన చేతుల్లో లేదు. ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దు. ఇంపార్టెంట్ క్వెషన్స్ చదువుకుంటే దాంట్లోకెళ్ళి కంపల్సరీ వస్తాయి. అందుకని ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వెషన్‌ని కవర్ చేస్తా నేను. ఇక్కడ టాప్ 10 క్వెషన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తా? ఫస్ట్ యూనిట్‌లో 2 క్వెషన్స్ ఇస్తా కదా! ఆ 2 యూనిట్స్‌లో ఆ 2 క్వెషన్స్‌లో 4 కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ చేస్తా. 2 క్వెషన్సే ఇచ్చేది. కానీ కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఎక్కువ ఇంక్లూడ్ చేస్తా. సో, అట్లా ఏమైతది 4 కాన్సెప్ట్స్‌లోకెళ్ళి దాంట్లో ఏ క్వెషన్ వచ్చినా గాని రాయగలుగుతారు. అట్లా ఇక్కడ చూడ్డానికి రెండే క్వెషన్స్. కానీ ఆ క్వెషన్‌లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. అట్లా నేను మెర్జ్ చేస్తా క్వెషన్స్‌ని. అందుకనే ఈజీగా ఉంటది. మాకు ఎటువంటి క్వెషన్ వచ్చినా గాని ఈజీగా ఉంటది. అవి క్వెషన్స్ వస్తాయన్నమాట. అట్లా. ఇక్కడ చూసుకుంటే
నైన్త్‌లో మనం ఈఆర్‌పీ గురించి చూసుకుందాం. ఆల్రెడీ ఇప్పుడేంది బి క్వెషన్ ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈఎఫ్‌టీ సిస్టమ్స్ అట్ లెంగ్త్. ఏంటి? మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈఎఫ్‌టీ సిస్టమ్స్ గురించి అడిగిండు. ఈఎఫ్‌టీ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్. మనకి యూపీఐస్, ఫోన్‌పేలు, ఇవంటి నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ అనమాట. దాని గురించి మీరు ఓన్‌గా రాస్తా అంటే రాయొచ్చు. చదువుకోవచ్చు. మనకిక్కడ ఫోర్త్ లెసన్‌లో మనకు క్లియర్ కట్‌గా ఇస్తాడు. మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం గూడా. ఓకేనా? అట్లా. నెక్స్ట్ లాస్ట్ చూద్దాం. 10థ్ క్వెషన్ వచ్చేసి లాస్ట్ యూనిట్ 5లో ఏమేమి అడిగిండో చూద్దాం. How can a company implement a multi-layered security approach to protect its network and data from the cyber attacks? ఏంటి మనకిక్కడ నెట్వర్క్ అండ్ డాటా సైబర్ అటాక్స్ నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటావు? మల్టీ లేయర్డ్ సెక్యూరిటీ ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకుంటావు అని చెప్పేసి అడుగుతున్నాడు. కంపెనీస్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో కంపెనీస్ సో అండ్ సో ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తాయి అని చెప్పేసి మనం రాసుకోవాలి. అట్లా మనం దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ బి క్వెషన్ చూసుకుందాం. డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ క్రిప్టోగ్రఫీ అండ్ హ్యాకింగ్. ఇక్కడ క్రిప్టోగ్రఫీ అంటే ఎన్‌క్రిప్షన్ అని ఉంటది. డిక్రిప్షన్ ఉంటది. ఎన్‌క్రిప్షన్, డిక్రిప్షన్ ఏందంటే మనం ఏదన్నా డాటా అనేది ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు వేరే వాళ్ళకి సెండ్ చేసినప్పుడు ఆ డాటా అనేది ఒక కోడ్ రూపంలో ఎళ్తది. మన డాటా అనేది యాజ్ ఇట్ ఈస్‌గా నార్మల్‌గా ఎళ్ళది. ఒక కోడ్ రూపంలో ఎళ్తది. అంటే మధ్యలో ఎవరైనా బ్రీచెస్ వచ్చినా గాని డేటా బ్రీచెస్ వాళ్ళకి మన డాటా అనేది అర్థం కాదన్నమాట. ఇప్పుడు మనము ఎవరైతే రిసీవర్ ఉంటాడో ఆయనకి మనం డిక్రిప్ట్ కోడ్ ఇస్తామన్నమాట. ఆ కోడ్ ఆయన ఆ కోడ్ ఆయన అక్కడ రాస్తేనే అప్పుడు అనేది డాటా అనేది నార్మల్ ఫార్మ్‌కి కన్వర్ట్ అయితది. అట్లనమాట. సో, ఈ క్రిప్టోగ్రఫీ అనేది ఇట్లుంటదన్నమాట కాన్సెప్ట్. దీని గురించి కూడా మనం డెప్త్‌గా చెప్పుకుందాం. హ్యాకింగ్ అంటే మీకు తెలుసు. హ్యాకింగ్ గురించి మీకు చాలా తెలుసు. అది ఓన్‌గా రాసుకోవచ్చు. అట్లనమాట. ఇప్పుడు సో అండ్ సో ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు, సైబర్ అటాకర్స్ ఏం చేస్తున్నారు? హ్యాకింగ్ చేస్తున్నారు. లింకులు పంపించేసి ఏదో పంపించేసి మనకు హ్యాకింగ్ చేస్తున్నారు గదా! మన బ్యాంక్‌లో నుంచి డబ్బులు తీసేసుకుంటున్నారు. అట్లనమాట. మొత్తం ఓన్‌గా రాసుకోవచ్చు మీకు కొన్ని కొన్ని టాపిక్స్ అట్లా. ఓకేనా? ఇదన్నమాట మనకు 2025 పేపరు. ఇది ఈజీగానే ఇచ్చిండు. సో, జనరల్‌గా ఇచ్చిండు. ఒక 2, 3 క్వెషన్స్ వచ్చేసి కాన్సెప్ట్ బేస్డ్ అంటే లైక్ చదువుతూనే వస్తాయి కొన్ని. కొందరికి తెలవది. ఈఆర్‌పీ కావచ్చు, మనక్కడ నెట్వర్క్ టోపోలజీస్ అంటే సరిగ్గా అవగాహన లేకపోవచ్చు. సో, ఇక్కడ అట్లనమాట. సో, పాస్ అవుతామనమాట. ఒకవేళ మనం డైరెక్ట్ రాసినా పాస్ అయితాం. కానీ మనకు అవసరం లేదు. ఎందుకంటే కంపల్సరీ చదువుకోవాలి. చదువుకుంటేనే మంచి మార్క్స్ వస్తాయి. అట్లనమాట. ఎక్కువ మనము ఏమంటారు? ఆహ్, మన పైన మనం డిపెండ్ అయిపోతే బెటరే. కాకపోతే మరీ ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు. అట్లనమాట. ఇదనమాట మనము మన ఛానెల్‌లో ప్రతి యూనిట్ నుంచి ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ పెడతా. ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఆల్రెడీ వీడియో అప్‌లోడ్ అయింది. మీరు చూడకపోతే అది చూడండి. ఇంకోటేందంటే యూనిట్ వైస్‌గా మనం అప్‌లోడ్ చేస్తాను. యూనిట్ వైస్‌గా లాంగ్ క్వెషన్స్, యూనిట్ వైస్‌గా షార్ట్ క్వెషన్స్ మంచిగా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓవర్‌వ్యూ అనేది మంచిగా తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా? పాయింట్ వైస్‌గా మంచిగా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇంకోటేందంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తలేరు మీరు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరెంత సపోర్ట్ చేస్తే అంత మంచిగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.